ఓకే. సార్ ఇందాక అభివృద్ధి వికేంద్రీకరణ, అధికార వికేంద్రీకరణ గురించి మీరు ఒక వర్డ్ యూజ్ చేశారు. ఎట్ ద సేమ్ టైం ఏపీలో అభివృద్ధి వికేంద్రీకరణ అంటే క్యాపిటల్కి సంబంధించి ఎక్స్పాన్షన్ 3 క్యాపిటల్స్ అనే నినాదం జగన్ గారు తీసుకున్నారు. దానిపైన ఏంటి సార్ మీ ఒపీనియన్? ఆ ఎన్నోసార్లు చెప్పాను, మళ్ళీ మన చరిత్ర చరణం అక్కర్లేదు. మన కన్ఫ్యూజన్ ఎక్కడ వచ్చిందంటే ఆర్థికంగా ఒక నగరం ఎదగటము, అధికార కేంద్రంగా ఉంటే ఉన్నట్టు కన్ఫ్యూజన్ వచ్చింది. ఈ దేశంలో అందరికీ ఇదే ఉంది. ప్రపంచంలో మిగతా దేశాలు ఇలా ఉండదు. అమెరికాని తీసుకుంటే ఆర్థికంగా బలమైన నగరాలు రాజధానులు కాదు. ఉదాహరణకి మీకు న్యూయార్క్ సిటీ ఉన్నది, న్యూయార్క్ రాష్ట్రానికి రాజధాని కాదే. షికాగో సిటీ ఉంది, ఇలినాయ్ రాష్ట్రానికి రాజధాని కాదే. శాన్ ఫ్రాన్సిస్కో, లాస్ ఏంజలస్ ఉన్నాయి, అవి రెండు కూడా మరి కాలిఫోర్నియాకి రాజధానులు కాదే. మయామి సిటీ ఉన్నది, అది ఫ్లోరిడా రాష్ట్రానికి రాజధాని కాదే. భారతదేశంలోనే మన మనసుల్లో సాంస్కృతిక కేంద్రం అదే, రాజకీయ కేంద్రము అదే, అధికార కేంద్రము అదే, ఆర్థిక కేంద్రము అదే, సామాజిక కేంద్రము అదే, విద్యా కేంద్రము అదే. మనకి విచిత్రమైనటువంటి ధోరణి మనకు ప్రబలింది. కాబట్టి నేను ఎప్పుడు నమ్మేది రాజధాని అనేది ప్రజలకి సమస్యగా ఉండకూడదు. మీరు కూర్చొని పనిచేయండి మా కోసం, అధికారం మా చుట్టూ మా ఊళ్ళో ఉండాలి. కానీ అది వేరు. ఒక కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రం, మంచి ప్రమాణాల మహానగరాలు లేని రాష్ట్రం, ఒక గ్రీన్ ఫీల్డ్ సిటీ నిర్మాణం చేయటం వేరు. ఆధునిక యుగంలో గ్రీన్ ఫీల్డ్ సిటీ నిర్మాణం చేయకుండా, అత్యాధునికమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకుండా మీరు గొప్ప అంతర్జాతీయ స్థాయి పెట్టుబడులను ఆకర్షించలేరు. హైదరాబాద్ నగరం ఎంత పరిచయమైన నగరమైనా కూడా 400 ఏళ్ల నుంచి ఉన్నా కూడా ఈ పాత హైదరాబాద్నే ఉంచితే మీకు అక్కడ ఏమి పెట్టుబడులు వచ్చాయి కాదు. కానీ మీరు హైటెక్ సిటీకి వెళ్ళండి, హైటెక్ సిటీకి పునాది వేసింది నేను, ఎల్ఎన్టీని తీసుకొచ్చింది నేను. ఆ భూముల్ని ప్రభుత్వం తీసుకుని అందరికీ కూడా ఎంటర్ప్రెన్యూర్స్కి అలాట్ చేసింది నేను. ఇవాళ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ చూడండి, ఐఎస్పీ చూడండి, మిగతా చూడండి, అద్భుతంగా ప్రభుత్వం దాన్ని చేపట్టింది, బాగా చేసింది. కాబట్టి దాన్ని మనం షోకేస్గా చూపెట్టగలుగుతున్నాం. కొత్త పెట్టుబడులు రాగలుగుతున్నాయి, అంతర్జాతీయ ప్రమాణాల మేనేజర్లు మనం రావడం సిద్ధపడతారు. కాబట్టి ఇది గ్రీన్ ఫీల్డ్ సిటీ. హైదరాబాద్ నగరంలో భాగంగా మనం భావించినప్పుడు గ్రీన్ ఫీల్డ్ సిటీ. అట్లా అమరావతి అనేది గ్రీన్ ఫీల్డ్ సిటీగా వస్తున్నది. అందులో రైతులు ముందుకు వచ్చారు. భూమి దొరకటం గగనమైనటువంటి కాలంలో రైతులు ముందుకు వచ్చారు, సహకరించారు. ప్రభుత్వం సరైన పద్ధతి పాటించింది. బలవంతంగా సేకరించడం కాకుండా పూలింగ్ మెథడ్ చేశారు. ఎదుగుతున్నటువంటి భూమి విలువలో రైతులకి వాటా వచ్చే ఏర్పాటు జరిగింది. అది చాలా మంచిది. నేను చాలా కాలం నుంచి వాదిస్తున్నాను అన్నమాట. కాబట్టి రెండుకి ముడిపెట్టి మనం రాజకీయంగా గందరగోళం చేశాం. అంచేత మనం రెండోది, ప్రభుత్వాలు ఎప్పుడూ కూడా శాశ్వతంగా ఉండేవి. ఇవాళ ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుని ఇలాంటి విషయాల్లో, శాశ్వత నిర్ణయాల్లో, రేపు వచ్చి ఇంకోటి నిర్ణయం తెక్కులకు ఆగిపోతుంది. తెక్కులకు చేసింది అదేగా. ఎందుకన్నా తెక్కులకుని ఇంతకాలం తెక్కులకు ఎందుకు గుర్తుంచుకుంటున్నారు? గొప్ప చక్రవర్తేనా? మూర్ఖపు నిర్ణయాలు రోజు తీసుకుంటున్నాడని చెప్పని. రేపొద్దున ఇంకో ప్రభుత్వం వచ్చి 3 కాదు 33 అంటుంది, లేకపోతే 1 అంటుంది. ఎల్లుండి నుంచి ఇంకోటి వచ్చారు. ఇదా? ఈ ప్రపంచంలో ఏ దేశంలో అట్లా జరగదు. కాబట్టి మన చర్చలో లోతు లేదు. ప్రతిదానికి ఈ పార్టీ ఆ పార్టీ చూస్తున్నారు, కానీ అసలు మనకి రాష్ట్ర ప్రయోజనాలు ఏమిటి, ప్రజల ప్రయోజనాలు ఏంటి ఆలోచించకుండా గుడ్డెద్దు చేలబట్టి అందరూ మాట్లాడుతున్నారు. దానిలో నోరు కలపటం అది నా సంస్కారం కాదు. మెట్రో విస్తరణకు సంబంధించి, ఆర్టీసీకి సంబంధించి అంటే చాలామంది మీరు చెప్పిన వ్యాఖ్యల్ని అర్థం చేసుకోకుండా ప్రస్తావిస్తూ ఉన్నారా, లేదంటే కావాలనే పార్టీలకు అతీతంగా? సోషల్ మీడియాలో ఏమవుతుందంటే, నేను అంత నింపాదిగా మాట్లాడతాను. అదే సార్, ఇప్పుడు సీరియస్నెస్ కనిపించదు. చాలా బోరింగ్. ఎప్పుడు ఎక్సైట్మెంట్ వస్తుంది? బస్తీ మే సవాల్ తడాఖా అంటే ఎక్సైట్మెంట్ వస్తుంది. ఏపీ వాళ్ళ లైన్ ఎలా ఉందంటే, దానికి మిమ్మల్ని ఎలా అడుగుతున్నారండి, ఏపీ వాళ్ళ జేపీ ఎందుకు బీపీ అని పెట్టారు. మనం విషయం ఏమిటి, చెప్తోంది ఏంటి, మన పనికి వస్తుందా లేదని కాకుండా గుడ్డెద్దు చేలో పడ్డట్టు బహిరంగ చర్చ మనకు వచ్చింది. చర్చ కాదు, చర్చ అన్న మాటకు అర్థం లేదు. ఒక విచిత్రమైన పరిణామం దేశంలో చోటు చేస్తుంది. అందులో సోషల్ మీడియా యుగంలో మరీ ఇష్టం వచ్చినట్టు అయిపోయింది. మెట్రో విషయం తీసుకోండి. కేసీఆర్ గారు మెట్రోని విధ్వంసం చేస్తానని ప్రకటిస్తే బహిరంగంగా ఆయన విమర్శించిన వాడిని నేను. నగరానికి మకుటాయమానమైన మెట్రో ఒకసారి మీరు చూడండి, గతంలో రికార్డులు. విధ్వంసం చేస్తానని ప్రకటించారు బహిరంగంగా. మెట్రోని అడ్డుకున్నాడు ఆయన. నేను ఆనాడు నిర్ద్వంద్వంగా ఈ మహానగరానికి మకుటాయమానమైనది ఆధునిక పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అవసరం ఒక నగరానికి. దాన్ని మరింత పెంచి ఎలా ప్రజలకు పనికొచ్చేట్టుగా చేయాలి, ఆర్థికంగా ఏ రకంగా అది సస్టైనబుల్గా చేయాలి అని ఆలోచించాలి. కానీ మెట్రో ధ్వంసం అని చెప్పన్నది ప్రగతి నిరోధక చర్య. తెలంగాణ ఏర్పాటుకు కారణమైనటువంటి మీరు, తెలంగాణ సంబంధించిన నాయకత్వం వచ్చి మీరు తెలంగాణ అభివృద్ధికి వ్యతిరేకంగా ఉంటే ఎట్లాగని చెప్పి గట్టిగా నేను అన్నాను. మీరు పాత్రికేయులకు వెళ్ళండి. మీరు
ఇప్పుడు కూడా నేను అనేది ఏంటి, మెట్రో విస్తరించిన అవసరం. ఈ మధ్య నేను ఒక 2 నెలల క్రితం ప్రకటన చేశాను. బెంగళూరులో, చెన్నైలో, మరి ముంబైలో, ఢిల్లీలో, ఒక 5-6 నగరాలు యూపీలో మెట్రోలు వాళ్ళు కొత్తగా చేసుకుపోతున్నారు. మన పాత ఒక మెట్రో కాంగ్రెస్ ప్రభుత్వం మొదలెట్టింది, సంతోషపడ్డాం, చేసాం, దాంతో తృప్తిపడ్డాం, మనం చేయాలి మరింత అని చెప్పాను. మెట్రో కావాలి, కానీ ఎక్కడ కావాలి? జనసమ్మర్దం ఉన్న చోట, ట్రాఫిక్ సమస్యలు ఉన్న చోట కావాలి. కానీ ఇంత ఖరీదైన మెట్రో నిర్జనమైన చోట మెట్రో ఖర్చు పెట్టండి, కిలోమీటర్ 300 కోట్లు. దానికి ప్రత్యామ్నాయ మార్గాలు ఉన్నాయి. బ్రహ్మాండమైన రోడ్డు ఉంటే సిటీ బస్సుల్ని బ్రహ్మాండంగా వేసుకోండి. అక్కడ ఆ బస్సులకి మెట్రోకి సంధానం చేయండి, ఒకే ఏజెన్సీ పెట్టండి. లండన్ వెళ్ళారనుకోండి మీరు, లండన్లో సిటీ బస్కి ఒక టికెట్టు, మెట్రోకి ఒక టికెట్ ఉండదు, ఒకే అథారిటీ ఉంటుంది. లండన్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ ఒకే టికెట్ ఉంటుంది, ఎక్కడైనా ప్రయాణం చేయొచ్చు. ఇంటిగ్రేట్ చేయండి, లాస్ట్ మైల్ కనెక్టివిటీ తీసుకురండి. చాలామంది మెట్రో ఎందుకు వాడటం లేదు? నా ఇంటి నుంచి మెట్రో స్టేషన్కి వెళ్ళాలంటే కష్టంగా ఉంది, మళ్ళీ మెట్రో స్టేషన్ నుంచి అక్కడ చేరేస్తాను కానీ కష్టంగా ఉంది. లోకల్ ట్రాన్స్పోర్టేషన్ ఆ కనెక్టివిటీ లేదు. ఆర్టీసీ దాన్ని ఆర్టీసీ పోతుంది. ఆర్టీసీ ఏమనుకుంటుంది, మెట్రో నాకు పోటీ, కాబట్టి మెట్రోకి సహకరించి నేను ఆర్టీసీ బస్సుల్ని మెట్రోకి అనుసంధానం చేస్తూ అందరు సౌకర్యంగా చేయడం వాళ్ళ ఉద్దేశం కాదు. నాకు నష్టం వస్తుంది, వాడు కూడా వాడిది. ప్రతి వాళ్ళని కూడా ఒక కంపార్ట్మెంట్లో చెప్పినాం. ఆ దేశాలు ఏం చేశారు, ఒకే సంస్థ పెట్టి ప్రజల సౌకర్యం కోసం. కాబట్టి ఎక్కడ ఆర్టీసీ బస్సు వేయాలి, ఎక్కడ మరొకటి చేయాలి, సంధానం చేసి ఎంఎంటీఎస్ కూడా సంధానం చేయాలి. మనకి హైదరాబాద్ నగరంలో ప్రతిరోజు మనం చూస్తున్నాం, వర్షం పడకపోయినా చూస్తున్నాం ట్రాఫిక్. సాయంత్రం 6 గంటలకు వెళ్ళండి నగరంలో ఎక్కడైనా సరే, ఎంత సమ్మర్దం ఉందో. కాబట్టి అక్కడ మెట్రో ఈ లింకేజెస్ మరింత, ఎంత లింకేజెస్ పెడితే అంత ఎక్కువగా మెట్రో వాడతారు. ఆ పాయింట్కి వెళ్ళాక మరో మెట్రో ఇంకొక లైన్ తీసుకుంటే ఆ దేశాల్లో బ్లూ లైన్, రెడ్ లైన్, గ్రీన్ లైన్, ఎల్లో లైన్, రకరకాల లైన్లు పెడతారు. 12-15 ఉంటాయి. మనకు 3 ఉన్నాయి ప్రస్తుతం. న్యూయార్క్లో 15-20 ఉన్నాయి, లండన్లో 15-20 ఉన్నాయి. లండన్ మెట్రో మ్యాప్ అద్భుతమైనటువంటి, ప్రపంచంలోనే డిజైనింగ్లో అది గొప్ప రికార్డు కింద లెక్కది. అలా నగరంలో సమర్థం ఉన్న చోట లింక్ నిండి పెడితే అంతగా మెట్రో వాడకం పెరుగుతుంది. లండన్లో ప్రతి 200 మీటర్లకి మీకు మీ ఇంట్లోంచి మీ ఆఫీస్ నుంచి 200 మీటర్లో మీ మెట్రో స్టేషన్ దాదాపు 190 మందికి ఉంటుంది. అట్లా ఏర్పాటు చేయండి. అలా దాని మీద దృష్టి పెట్టకుండా జనం లేని చోట అవుటర్ ఆల్రెడీ ఒక మంచి 6,600 కోట్లు ఆనాడు పెట్టిన ఖర్చు, ఇప్పుడు నాకు ఎంతెందో ఖర్చు తెలియదు వడ్డీతో సహా కలిపితే. ఆనాడు నాకు గుర్తున్నది 6,600 కోట్లతో హెచ్ఎండిఏ దాన్ని నిర్మాణం చేసింది. 6,600 కోట్లు ఆనాడు. ఈవేళ కూడా పెద్ద మొత్తమే, ఆ రోజు చాలా పెద్ద మొత్తం అది. ఆ రోజు బడ్జెట్ ఎంత ఉండేది? 6,600 కోట్ల రూపాయలతో అద్భుతమైన రోడ్డు, 8 లేన్ల రోడ్డు. అక్కడ ఎంతైనా మనం పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ చేసుకోవచ్చు. దాన్ని కొన్ని చోట్ల స్పోక్స్ పెట్టి మెట్రోకి కనెక్టివిటీ ఇవ్వండి. దీనిలో ఏ రకంగా తప్పున్నది? డబ్బులు పరిమితమైన డబ్బు ఉందయ్యా మనకి, వృధాగా ఖర్చు పెట్టద్దు, వడ్డీల భారం పెరిగిపోతుంది. నగరం లోపల చాలా కీలకమైన మెట్రో, అవసరమైన మెట్రో కూడా మిగతా సంధానించకపోవడం చేత ఆ మెట్రోకి లాభాలు రావట్లేదు కదా. ఏడాదికి 1,300 కోట్ల నష్టం వస్తున్నది. ఈ నష్టం ఎవరు భరిస్తారనుకుంటున్నారు? ఎమ్మెల్యేలా, ఎంపీలా, మంత్రులా? ప్రజలు పన్నుల డబ్బుల నుంచి. కాబట్టి నష్టం తగ్గే రీతిలో, మన అవసరం తీరే రీతిలో, మన సౌకర్యం పెరిగే రీతిలో ఉండాలి. గుడ్డెద్దు చెవులో పడ్డట్టు ప్రజాధనాన్ని వృధా చేయవలనా? దీనిలో అసలు ఏ లైన్ ఉండాలనే విషయంలో మనం చర్చించుకోవచ్చు. నా దగ్గర కంటే మీ దగ్గర సమాచారం జేపీ గారు మరి ఫలానా ఆర్టీసీ క్రాస్ దగ్గర జనాభా బాగా ఉన్నారు, అక్కడ మెట్రో సరిగ్గా సరిపోవట్లేదు, లేకపోతే మరో చోట ఉన్నారు, ఏదో మీరు చెప్పచ్చు. దానికి దృష్టాంతాలు ఉంటాయి. ఎంతమంది ఎన్ని వాహనాలు వెళ్తున్నారు, ఎంతమంది ప్రజలు వెళ్తున్నారు, ఎంతమంది మెట్రో అవసరం అని చెప్పని మనకి లెక్కలు చేస్తారు, దానికి ప్రొఫెషనల్స్ చూస్తారు. అక్కడ ఒక సాంకేతికమైన విషయాన్ని మనం చర్చించుకోవచ్చు, అది సాంకేతిక నిపుణులు చర్చించాలి. కానీ జనం లేని చోట కిలోమీటర్కి 300 కోట్లు ఖర్చు పెట్టడం అనేది వనరులు లేని సమాజంలో మంచి పని కాదు. ఎక్కడ జనం ఉన్నారో, ఎక్కడ అవసరం ఉన్నది అక్కడ ఖర్చు పెడదామని చెప్పనేది ఏ రకంగా ఇది తప్పు. అంటే ఎలాంటి పిచ్చివాదనలు చేస్తున్నాం ఈ దేశంలో, ఎలాంటి వితండవాదనలు చేస్తున్నాం మనం, ప్రజాజీవనంతో సంబంధం లేకుండా. కాబట్టి ఇది కొంతమంది వాళ్ళకేదో మన కారణాలు మనకు తెలియదు, ప్రయోజనాలు ఉండొచ్చు, సొంత ప్రయోజనాలు, లేకపోతే ఏదో మాట అన్నాం కాబట్టి రాచరిక స్వభావంతో వాడేవాడో తిరుగుతున్నాను అని చెప్పి అనొచ్చు, ఇంకో కారణం ఉండొచ్చు. కానీ ప్రజలు ఏమనుకుంటున్నారో చూడండి. ఇవాళ నేను మరి మనందరం అభిమానించేటువంటి మనిషి గద్దర్ గారు మరణిస్తే అక్కడ సంతాపం తెలియడానికి వెళ్ళాను. 100 మంది
ఏ పార్టీల వాళ్ళు ఎదురు నన్ను తిడుతున్నారో తిట్టిస్తున్నారో వాళ్ళతో వాళ్ళ పార్టీల కార్యకర్తలు వచ్చి నా దగ్గరికి వచ్చి అభినందనలు లేకపోతే ఆప్యాయం చూపెట్టారు. కాబట్టి అసలు ఈ ఉపరితలం మీద సోషల్ మీడియా ద్వారా ట్రోల్స్ ద్వారా వచ్చేటువంటి చర్చకి జనజీవనానికి జన అభిప్రాయాలకి సంబంధం చాలా సందర్భాల్లో ఉండదు. రియాలిటీ వేరు ఇక్కడ కనిపిస్తుంది. కాబట్టి మీరు చూడాల్సింది జేపీ మాట్లాడినా, వెంకయ్య మాట్లాడినా, పుల్లయ్య మాట్లాడినా, మహనీయుడు మాట్లాడినా ఏం చెప్పారు, వాస్తవాల ఆధారంగా ఉందా, హేతుబద్ధంగా ఉందా, ప్రజల సంక్షేమం కోసం ఉందా లేదా. మిగతా అనవసరం. వాడు ఎవడు చెప్పాడు, వాడు కులం ఏంటి, వాడు మతం ఏంటి మనకు ఎందుకండి. వాడిని పెళ్లి చేసుకోవాల్సింది ఏమైనా ఆలోచించండి. మీకు మిగతా మీకెందుకు. వాడు చెప్పింది వాడు చేసేది మనకు మంచిదా కాదా. దాన్ని దాటి వీడి కులము, వీడి మతము, వీడి పార్టీ, వీడి వర్గము, వీడి ఒంటి పొడుగు, వీడి ఒంటి రంగు ఇవన్నీ ఆలోచించామంటే మనం ఉన్మాదంలో పడుతున్నట్లు లెక్క. మరొక డెవలప్మెంట్ ఆర్టీసీకి సంబంధించి సార్, అప్పుడు సపోర్ట్ చేసి ఇప్పుడు అపోజ్ చేయడానికి అంటే వాట్ ఆర్ ద రీజన్స్, అంటే మీ అభిప్రాయం. అప్పుడు కేసీఆర్ గారు ఏం చెప్పారు, 2019లో కేసీఆర్ గారు ఏం చెప్పారు మీరు చెప్పండి. ఆర్టీసీ విలీనం దిశగా మాట్లాడినప్పుడు సాధ్యం కాదు అన్నారు కదా. అప్పుడు ఎవరు సమర్థించారు ఆయన్ని. నేను ఒక్కడనే సమర్థించాను తెలుగు రాష్ట్రాల్లో బలంగా, ఆయన వాదన సరైందని. ఈవాడు ఆ వాదన కట్టుబడింది ఎవరు, ఉల్లంఘించింది ఎవరు, కేసీఆర్ గారు. పొరపాటు ఉంటే ఎవరిది. నీ వేరే చెప్పక్కర్లా, నేను చెప్పగలిగిన దానికంటే చాలా బలంగా. అంటే పోనీ ఎందుకు జరిగింది ఇలా, మీ వ్యూ చెప్పండి సార్. దానికి అది చాలా తేలిగ్గా చెప్పేయచ్చు. కేసీఆర్ ఒక బలమైన నాయకుడు. నేను ఎన్నో సందర్భాల్లో చెప్పాను. కొన్ని సందర్భాలు దృఢమైన నిర్ణయాలు తీసుకున్నాడు. కానీ ఒక 10 ఏళ్ళు ఒక ప్రభుత్వం నడిచేసరికి కొంచెం భయం ప్రారంభమవుతుంది, ప్రభుత్వ వ్యతిరేకత ప్రారంభమవుతుంది. కాంగ్రెస్ పార్టీ కర్ణాటకలో అన్నీ ఉచితంగా ఇచ్చేస్తామని అక్కడ గెలిచారు. ఇప్పుడు తడిసిపోతుంది అక్కడ. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అట్లాంటి పనులు చేస్తాను నీకు తెలుసు. కాబట్టి ఎడాపెడాకి ఏది పడితే అది. రాష్ట్రం వచ్చే 5 ఏళ్ళు 10 ఏళ్ళు 20 ఏళ్ళు ఏమవుతుందన్న దానికంటే ఎట్లా ఎన్నికల్లో నగ్గాలే అన్న దాంతో ఏమవుతుందంటే, మీకు మంచి చెడు తెలిసినా కూడా ఆర్టీసీ మంచి చెడు కేసీఆర్కి పూర్తిగా తెలుసు, నేను చెప్పక్కర్లే. ఆయన అన్నీ కూడా వీడియోలు ఉన్నాయి, మీరు చూడండి ఒకసారి. ఈ రోజుల్లో గూగుల్ చేస్తే నిమిషంలో వచ్చేస్తాయి మీకు అన్నీ కూడా, లేకపోతే యూట్యూబ్కి వెళితే. కష్టం కాదు, కొత్తగా ఏం వాదనలు అక్కర్లా. ఇవాళ అందుకే దాని గురించి ఆయన మాట్లాడట్లా. ఎందుకు చేశానని చెప్పారు మీకు ఏమన్నా, చేసేసాను అంతే. ఎందుకని, ఇది కేసీఆర్ను మరొకరిని మనం విమర్శించడం తప్పు. మన రాజకీయంలో ఒక జాతి, ఒక రాష్ట్రం, ఒక దేశం దీర్ఘకాలిక ప్రయోజనాలు అంటే పేదరికాన్ని తొలగించటం, సామాన్యులకు న్యాయం అందటం, నిజమైన విద్య నైపుణ్యాన్ని అందించి పెట్టుబడులు పెంచటం, మంచి ఆరోగ్యాన్ని ఇవ్వటం, చట్టబద్ధ పాలన తేవటం, వర్షం వస్తే వరదలు రాకుండా మౌలిక సదుపాయాలు బాగు చేయటం, మురుగునీటి పరిధులు సరిగ్గా ఉండటం, మంచినీటి సరిగ్గా అందే ఏర్పాటు చేయటం, ఇవన్నీ చాలా కష్టమైన పనులు, దీర్ఘకాల పనులు. దీనిలో శ్రద్ధ పెట్టకుండా చాలా మేరకు విఫలమవుతూ చాలా రంగాల్లో పూర్తిగా విఫలమైపోయినాం. విద్యలో చండాలంగా విఫలమైనాం, ఆరోగ్యంలో చండాలంగా విఫలమైనాం, చట్టబద్ధ పాలన పూర్తిగా విఫలమైనాం, కొన్ని అరకొర చేస్తున్నాం. మరి ఓట్లు కావాలని చెప్పంటే మనకేమైంది, అయితే డబ్బుల పంపిణీ. ఎలక్షన్లో అందరూ డబ్బులు ఇస్తున్నారు కదా, నేను ప్రభుత్వంలోకి వస్తే ఇది ఇస్తాను, నేను ఇస్తా. ఏదో కిందసారి కూడా చెప్పాను నేను, వాడు బాబుగాడి సొమ్ములాగా, వాడు సొంత సొమ్ము కాదు, ఇది మన డబ్బు. ఇది నేను దానం ఇచ్చా, నేను దానకర్ణుడిని, వాడు చేపెట్టుకుని అర్థం చెప్పిన మనిషి. అలా ఓటర్లను మార్చేసి తాత్కాలికమైన స్థాయిలలో, లేకపోతే కులం, మతం, ప్రాంతం. ఈ నేపథ్యంలో చూడాలి, ఎన్నికలు అనగానే మలేరియా జ్వరం వచ్చినట్టు వణికిపోతున్నారు. ఏ రిస్క్కి సిద్ధంగా లేరు. దానికి తగ్గట్టు ఏ సామాన్య ప్రజల కోసం ఈ నాయకులు పార్టీలు కష్టపడతాయో ఆ ప్రజలకి భవిష్యత్తు గురించి అవగాహన సరిగ్గా లేదు. అందుకే అలాంటి సమాజాన్ని మనం నిర్మించాం. అధికార కేంద్రీకరణ వల్ల, విద్య లేకపోవటం చేత, 2 కారణాలుగా. దాంతో ఓటు అంటే ఒక పండుగలాగా అయింది తప్ప, నాకు నా పిల్లలకి 10 ఏళ్ళు 20 ఏళ్ళ తర్వాత ఏమవుతుందని చెప్పి ఆలోచించే అవకాశం లేకుండా చేశాం. కాబట్టి వాళ్ళని ఆకట్టుకోవాలి. ఎట్లాగొట్లా 100 ఓట్లు పోయినా పోతాయేమో, 1000 ఓట్లు పోయినా పోతాయేమో, ఆ భయం నుంచి వచ్చినవి. అన్ని పార్టీలు జిల్లా మెలాఖత్తాయని ఒకరినే అధికారులు ఉన్నారు కాబట్టి వాళ్ళ చర్యలు కనిపిస్తున్నాయి. రేపు పొద్దున కాంగ్రెస్ చేయబోయే మేనిఫెస్టో అట్లానే ఉంటుంది. చూసాం కదా మనం కర్ణాటకలో. అంచేత దీనిలో చివరికి నలిగిపోతుంది ఎవరు, అధికార పోరాటంలో తాత్కాలిక ప్రయోజనాల కోసం ప్రజలు, ప్రజాధనం. పోనీ ప్రజల అభివృద్ధి జరుగుతుందో గతంలో మీకు చెప్పాను కిందటిసారి. ఆనాడు 330 కోట్ల రూపాయలు 2 రూపాయల బియ్యం ఎన్టీ రామారావు గారు ఇస్తే, ఇవాళ 2 రాష్ట్రాలు కలిపి 25,000 కోట్ల రూపాయల బియ్యం మీద సబ్సిడీ రాష్ట్రం కానీ జాతీయ స్థాయి కానీ మనం పెడుతున్నాం.
అంటే మనం ఒప్పుకుంటున్నాం ప్రజల జీవితాలు బాగుపడలేదు, అప్పటికంటే ఇప్పుడు బియ్యం ఎక్కువ ఇవ్వాల్సి వస్తుంది, అప్పుడు ₹2.5 సబ్సిడీ ఇస్తే ఇప్పుడు ₹39 ఇవ్వాల్సి వస్తుంది మనం ఒప్పుకుంటున్నాం. అంటే మీరే చెప్పారు కదా, వైఫల్యం అని చెప్పిన ప్రభుత్వాలు ఒప్పుకుంటున్నట్టు మాట కదా. అదే పరిపాలన అయితే అట్లాగా నా వాదన మొట్టమొదటి నుంచి అది. తాత్కాలిక సంక్షేమమే పరిపాలన అయిపోతే నిజంగా పేదరికం తొలగించేందుకు మార్గాలు ఏవి అసలు? దీర్ఘకాలిక సమస్యలకి ఇంకా అది సమస్య. కేసీఆర్ని నిజంగా నేను అర్థం చేసుకోగలను, ఎందుకంటే ఉన్నంతలో ఏదో తట్టాలు పడుతున్నాడు ఆయన. కానీ ఎదురుగా మరి ఎన్నికల్లో గొడవ వచ్చినప్పుడు అవతల పార్టీ అన్నీ తెగించేసి అన్నీ ఫ్రీగా ఇచ్చేస్తా ఉన్నప్పుడు ఈయన మరి కొన్ని చేయకపోతే కష్టమవుతుందని చెప్పని చేయాల్సి వస్తుంది.